ఇదిగో ఫ్రెండ్స్, ఇది గీస్తాను. అయ్యో ఇట్లా ఇట్లా కత్తి కూడా ఇట్లా తిట్టుకొని గీసుకోవాలి. ఎటు ఇంకో విషయం ఏంటంటే, మనం పండదాడు గీసేటప్పుడు కత్తి ఇంత మందం అలుగు మందం ఉండద్దు. అలుగు పలసగా ఉన్న కత్తి అయితే మంచిగా ఆడుతుంది కత్తి కూడా. నేను నిన్నే కాయ కోసిన, ఇవాళ మెరెత్తానా, సాయంత్రం సాట్లు కడతా, రేపు ఎల్లుండి వరకు లొట్టేయాలి. ఆల్రెడీ కల్లాయ తాడే, ఇది కొంచెం కల్లాయ తాళ్ళు అలగాస్తాయి. వీడియో తీసుకుంటా మీరు దాట్లు వస్తాం. కానీ అలుగు ఇట్లా సన్నగా ఉంటే మంచిగా కత్తి కూడా మంచిగా ఆడుతుంది. ఇట్లా ఇట్లా ఇబ్బంది కాదు, కాయ కోసుకోవడానికైనా మేరేసుకోవడానికైనా. ఇది ఒక్క చేత గీసుడు ఇబ్బంది అవుతా, వీడియో తీసుకుంటా. అయ్యో ఇట్లా చెమట కుట్టాలి, గీస్తే కొంచెం ఆశ ఉంటుంది మనం. ఓకే ఫ్రెండ్స్, లైక్, సబ్స్క్రైబ్, షేర్. పండుగలు ఎలా వేయాలో మంచిగా క్లియర్గా పెడతాయి రోజు రోజు.